సంతరావుల్లో మీరు ఏర్పరచుకున్న స్థానిక సంఘము ద్వారా 3 రోజులు 1, 2, 3 జూలై 2024 ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక సభలలో ఉదయం మధ్యాహ్నం మిదాసులు ఐజక్ బాబు గారిని, రత్నాకర్ గారిని వాడుకున్నారు. ఈ రాత్రి మరి మొదట నేను, తర్వాత మిదాసులు రత్నాకర్ గారు మాట్లాడవలసి ఉండగా మీ ఆత్మ సహాయం, ఆత్మ స్వాతంత్రం ఇవ్వండి. నీ నామానికి మహిమ, నీ ప్రజలకు క్షేమం నీ సందేశాల ద్వారా దయచేయి. వాతావరణాన్ని సమస్తాన్ని మీరు అనుకూలపరిచి మాకు ఆశీర్వాదకరంగా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశించున్నట్లుగా నీ కృప దయచేయమని, చేరి వచ్చిన వారందరినీ దీవించండి, రావలసిన వారిని కూడా క్షేమంగా తీసుకురండి. మహిమ ఘనత పొందమని యేసు ప్రభు వారి పేరిట స్తోత్రములు చెల్లించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి సంతరావురికి రావడం నేను ఇది మొదటిసారి. ప్రభు ప్రతిదానికి ఒక సమయం ఉంటుందని బైబిల్లో రాయబడింది. మరి ఈ సమయంలో మీతో కలిసి సహవాసం చేయాలని, మీ మధ్య పరిచర్య చేయాలన్నది ప్రభు యొక్క నిర్ణయం. కాబట్టి ఈ సమయాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకై నేను ఎంతగానో సంతోషించి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తులైన పౌలు రాసిన 14 పత్రికలలో ఒక పత్రిక అయిన తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మీకు అందించాలని దేవుని ఆత్మ ద్వారా నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. మరి ఈ రాత్రి వేళ, రేపు, ఎల్లుండి కూడా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేద్దాం ప్రియులారా. మరి అపోస్తులైన పౌలు తెస్సలోనికైలకు రాసిన ఈ మొదటి పత్రికలో ఉన్న సంగతులు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ పత్రికలో ఒక మాట మనకు ఎక్కువగా కనపడే ఒక మాట ఉంది. ఈ పత్రికలో ప్రతి అధ్యాయములో కూడా ఒక మాట మనకు ఎక్కువ కనపడుతుంది. మొదటి అధ్యాయం 9-10 వచనాలు మనం చదివితే, ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు అనే మాట. 9-10 వచనాలు మీరు కలిసి ఉన్నాయి, తర్వాత చదవండి. తర్వాత రెండవ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం చదివితే, 2వ లైన్లో మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అన్నాడు. అలాగే 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 12-13 వచనాలు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అనే మాట. అలాగే 4వ అధ్యాయం 16వ వచనములో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును అనే మాట. తర్వాత 5వ అధ్యాయం 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. ప్రియమైన వారలారా, అపోస్తులైన పౌలు రాసిన తెస్సలోనికైలకు రాసిన ఈ మొదటి పత్రికలో ప్రతి అధ్యాయములో కూడా ప్రభు అయిన యేసు రెండవ రాకడను గురించి పౌలు ప్రస్తావించాడు. ప్రతి అధ్యాయములో కూడా ప్రభు అయిన యేసు రెండవ రాకడను గురించి పౌలు గారు ప్రస్తావించాడు ప్రియులార్. ఎందుకోసం ఇక్కడ ప్రతి అధ్యాయములో ఈ పత్రికలో పౌలు గారు ప్రభు అయిన యేసు రెండవ రాకడను గురించి ప్రస్తావించాడంటే, రెండవ రాకడను గురించి తెస్సలోనిక సంఘానికి కొన్ని సందేహాలు ఉన్నాయి.
రెండవ రాకడను గురించి తెసలోనిక సంఘానికి కొన్ని సందేహాలు ఉన్నాయి. వారి సందేహాలను నివృత్తి చేయడానికి, అంటే యేసు ప్రభువారు రెండవసారి వచ్చినప్పుడు ఆయన సంఘానికి ఆయన ఏమి చేయబోతున్నాడు అనే విషయాలు పౌలు గారు ప్రస్తావించాడు. ప్రియులారా, రెండవదిగా మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘము క్రీస్తు కోసము ఏమి చేయాలి అనేదే ఈ పత్రిక యొక్క ముఖ్యమైన విషయం. ఒకటి, యేసుక్రీస్తు రెండవసారి సంఘము కోసం వచ్చినప్పుడు ఆయన సంఘానికి ఏమి చేస్తాడు అనే సందేహాలు తీర్చడానికి పత్రిక రాశాడు. రెండవదిగా, సంఘము క్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఆ సంఘము క్రీస్తు కొరకు ఎలా ఉండాలి, ఆ సంఘము క్రీస్తు కొరకు ఏమి చేయాలి అన్న సంగతులు మనకి మొదటి పత్రికలో రాశాడు. ఈ మొదటి పత్రిక విశ్వాసుల కోసం యేసుక్రీస్తు రెండవసారి రాబోతున్నాడన్న సంగతులు మనకు మొదటి పత్రిక తెలియజేస్తే, ఈ తెసలోనికీయులకు రాసిన రెండవ పత్రిక ఆయన అవిశ్వాసుల కోసం రాబోతున్నాడు అనేది మనకు రెండవ పత్రిక తెలియజేస్తూ ఉంది. మనం రెండవ పత్రిక మొదటి అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చదివితే అక్కడ రాయబడి ఉన్నది, సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు అనే మాట. అంటే సువార్తకు లోబడిన వారికి ఏం చేయబోతున్నాడు అన్న సంగతులు మొదటి పత్రిక చెబితే, రెండవ పత్రిక ఏం చెప్తుందంటే సువార్తకు లోబడని వారికి ప్రభు ఏం చేయబోతున్నాడు అనేది రెండవ పత్రికలో మనం చూస్తాం. ప్రియులారా, అంటే యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు విశ్వాసులకు ఆయన ఏం చేయబోతున్నాడు అన్న సంగతులు మొదటి పత్రికలో మనం చూస్తే, రెండవ పత్రికలో అవిశ్వాసులకు ఆయన ఏం చేయబోతున్నాడు అన్న సంగతులు మనకు రెండవ పత్రికలో మనము తేటగా చూడగలుగుతాం. ప్రియులారా, మెట్టుకు ఈ తెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక నేను మరోసారి జ్ఞాపకం చేస్తున్నా. యేసుక్రీస్తు రెండవసారి సంఘము కోసం వచ్చినప్పుడు సంఘానికి యేసు ప్రభువారు ఏమి చేయబోతున్నాడు, అలాగనే సంఘము కూడా యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఆ సంఘము క్రీస్తు కొరకు ఏమి చేయాలి, ఇది ఈ పత్రికలో ఉన్నటువంటి సారాంశము. ప్రియులారా, ఈ పత్రికలో ఉన్న సారాంశం, యేసుక్రీస్తు సంఘము కోసం వచ్చినప్పుడు సంఘం కొరకు ఆయన ఏం చేస్తాడన్న సంగతులు మనం తర్వాత ఆలోచన చేద్దాం. ఇప్పుడు సంఘము యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉన్నది సంఘం. ఆ సంగతులు మనకు మొదటి అధ్యాయం 9, 10 వచనాలలోనే పౌలు గారు రాశారు. మొదటి అధ్యాయం 9, 10లో ఏం చెప్పాడు, ఆ చివరి లైన్లు మనం గమనిస్తే, ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు అన్నాడు. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు సంఘం ఏం చేస్తూ ఉన్నది, ఎదురు చూస్తూ ఉంది సంఘం. అంటే 2000 సంవత్సరాలుగా సంఘం ఏం చేస్తుందంటే క్రీస్తు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎందుకోసం ఎదురు చూస్తూ ఉంది సంఘము రెండవ రాకడ కొరకు అంటే, యేసుప్రభు వారు చెప్పాడు, ఇదిగో నేను పరలోకానికి వెళ్ళి మీ కొరకు స్థలాలు సిద్ధపరిచి నేను మరలా మీకోసం వస్తానని ప్రభు చెప్పాడు సంఘానికి. అందుకోసమే సంఘం ఏం చేస్తూ ఉంది, ఎదురు చూస్తూ ఉంది. ప్రభు చెప్పాడు కాబట్టి సంఘం ఎదురు చూస్తూ ఉంది. ప్రభు చెప్పని విషయాల కోసం సంఘం ఎదురు చూడలేదు. ప్రభు చెప్పాడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలాలు సిద్ధపరిచి నేను మరలా మీ దగ్గరికి నేను వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను, మీరు నాతో కూడా సదాకాలం ఉంటారు అని ప్రభు చెప్పాడు. కాబట్టే 2000 సంవత్సరాలుగా సంఘం ఏం చేస్తూ ఉంది, ప్రభు రాకడ కోసమై ఎదురు చూస్తూ ఉన్నది సంఘం. ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్న సంఘం. నా ప్రియమైన
సోదరులారా, అమ్మ శబ్దాలు చేయొద్దు, సౌండ్ సిస్టము ఆగిపోయింది, ఇంకా కొత్త సౌండ్ సిస్టమ్స్ ఏంటో వస్తూ ఉన్నాయి నాకు. ఆ సౌండ్ సిస్టమ్స్ ఏమి ఉండకూడదు, నా సౌండ్ మాత్రమే మీకు వినపడాలి, మీ సౌండ్ నాకు వినపడకూడదు. మీటింగ్ అంటే మీటింగే, నా సౌండే మీకు వినపడాలి, మీ సౌండ్ నాకు వినపడకూడదు. ముచ్చట్లు చేయాలంటే బయటికి వెళ్ళి మీరు ముచ్చట్లు చేసుకోవచ్చు, వర్తమానం వినాలంటే లోపల ఉండి మౌనంగా వర్తమానం వినాలి. మీరు మౌనంగా వింటే మీకు మర్యాద, నాకు మర్యాద. కాబట్టి సభా మర్యాదను మనం కాపాడాలి. ఇది సంత కాదు కదా, సంతలో అయితే గోల ఉంటుంది, ఇది సంఘం, సంఘంలో గోల ఉండకూడదు. అందరూ సైలెంట్గా ఉండాలి. దేవుని వాక్యం ప్రకటించబడేటప్పుడు సంత వాతావరణం వేరు, సంఘ వాతావరణం వేరు ఉండాలి. అన్ని వాతావరణాలు ఒకటిగా మనం మార్చుకోకూడదు. దయచేసి మీరు ఎవరు కూడా మాట్లాడకుండా ఉంటే సందేశం మీకు వినపడుతుంది. ఏ శబ్దాలు వినపడకూడదు. దయచేసి మీరు ఇక వాలంటీర్ వ్యవస్థ పోయింది కాబట్టి శబ్దాలు ఎక్కువ చేయబాకండి. మనమందరం వాలంటీర్లమే, ఓకేనా? రైట్. 2000 సంవత్సరాలుగా సంఘం ఏం చేస్తూ ఉన్నదంటే, క్రీస్తు రెండవ రాకడ కోసం సంఘం ఎదురు చూస్తూ ఉన్నది. ఎదురు చూస్తున్న సంఘము ఏమి చేయాలి క్రీస్తు కొరకు? సంఘము కోసం యేసుక్రీస్తు ఏమి చేస్తాడో అన్న సంగతులు నేను తర్వాత జ్ఞాపకం చేస్తా. యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్న సంఘము క్రీస్తు కొరకు ఏం చేయాలి? మనమందరం ఏం చేస్తూ ఉన్నాం? క్రీస్తు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. 2000 సంవత్సరాలుగా సంఘం ఏం చేస్తూ ఉన్నది? ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూనే ఉన్నది సంఘం. ఎదురు చూస్తున్న సంఘం ఏం చేయాలి క్రీస్తు కొరకు? అది యేసుక్రీస్తు ఏం చేస్తాడన్న సంగతులు నేను తర్వాత జ్ఞాపకం చేస్తా. సంఘం ఏమి చేయాలి క్రీస్తు కొరకు? ఎటువంటి సంఘముగా ఉండాలని యేసు ప్రభువారు కోరుకుంటున్నాడు? ఈ సంగతులు మనము ఆలోచన చేయాలి ప్రియులారా. ఇదే దేవుని గ్రంథమైన బైబిల్లో నేను మొట్టమొదట ఇక్కడ సంఘము ఎలాగ ఏర్పడింది అన్న సంగతులు నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నా. సంఘము ఎలాగ ఏర్పడింది తెసలోనికలో? నెంబర్ 1 మీరు చూడండి, 1వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. 1వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తున్నాడు? అక్కడ మనం గమనిస్తే, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి అన్నాడు. అంటే ఎటువంటి పరిస్థితులలో వీళ్ళు వాక్యమును అంగీకరించారు తెసలోనిక వారు? గొప్ప ఉపద్రవమందు అన్నాడు. అంటే యేసు ప్రభు వారిని వీళ్ళు అంగీకరించే సమయంలో పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి, అనుకూలంగా లేని పరిస్థితులు. తెసలోనిక సంఘం ఏర్పడిన విషయాలు మనకు అపోస్తుల కార్యములలో తేటగా రాయబడి ఉన్నాయి ప్రియులారా. ఒకసారి మనం అపోస్తుల కార్యాలు మనం గమనిస్తే ఇక్కడ సంఘం ఏ విధంగా ఏర్పడింది అన్న సంగతులు మనం ఆలోచన చేయవచ్చు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయములో ఆ వివరాలు మనకు కనపడుతూ ఉన్నాయి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో సంఘము ఏర్పడిన వివరాలు మనకు 16వ అధ్యాయం నుంచి మనం చదివితే మనకు అర్థమవుతుంది విషయాలు. లేదా 15వ అధ్యాయం 36 నుంచి మనం చదివినట్లయితే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. అపోస్తులైన పౌలు యొక్క బృందము మొదటిసారి సువార్త దండయాత్ర జరిగించారు. మొదటిసారి సువార్త యాత్ర జరిగించారు. తిరిగి వాళ్ళు రెండవసారి సువార్త యాత్రకు వెళ్ళాలని సంకల్పించారు పౌలు యొక్క బృందం. ఆ సంగతులు మనకు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 36 నుంచి మనం చూస్తాం. పౌలు బర్నబాతో చెబుతున్నాడు, బర్నబా, మనము మొదటిసారి వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చాము,
కొంతమంది సువార్త విని విశ్వాసం ఉంచారు. విశ్వసించిన వారిని బలపరచాలి, బలహీనమైన వారిని కూడా స్థిరపరచాలి. కాబట్టి మనం రెండవసారి మళ్ళీ ఈ సువార్త యాత్ర కోసం వెళ్దామని బర్నబాతో చెప్పాడు పౌలు. అప్పుడు పౌలుతో బర్నబా తప్పకుండా మనం వెళ్దాము అని బర్నబా కూడా చెప్పాడు. అయితే మనం వెళ్ళేటప్పుడు మనకు పరిచర్య చేయడానికి నా మేనల్లుడైనటువంటి జాన్ మార్కును వెంట పెట్టుకొని వెళ్దామని బర్నబా చెప్పాడు. వారి మొదటి సువార్త యాత్రలో ఈ జాన్ మార్కు పంపూలియాలో వారికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. వారి మొదటి సువార్త యాత్రలో ఈ జాన్ మార్కును వెంట పెట్టుకొని వచ్చారు. ఇతడు చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాడు అన్నమాట. కారణం ఏంటంటే ఇతడు సున్నితంగా పెరిగిన వాడు. వారు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యలను, ఇబ్బందులను కన్నులారా చూసి అతడు కొంత నిరాశపడి, కొంత భయపడి వెనకదీసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అదే వ్యక్తిని ఏం చేస్తామంటున్నాడు బర్నబా? ఒకసారి వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తిని మనం వదిలిపెట్టేస్తే అతడు వెనకనే పడిపోతాడు. అతన్ని మళ్ళీ మనం తీసుకుని వెళ్తే అతడు మళ్ళీ సేవలో తర్ఫీదు చెందుతాడు అని బర్నబా అన్నాడు. పౌలు ఏమంటాడంటే, లేదు వెనక్కి వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ తీసుకొని వెళ్తే వాడు మళ్ళీ కూడా మధ్యలో వెళ్ళిపోతాడు, మనకు చాలా డిస్టర్బ్ అవుతుంది, వద్దంటాడు పౌలు గారు. లేదు తీసుకొని వెళ్ళాలి అని బర్నబా, వద్దు అని పౌలు. వారి మధ్య ఏం జరిగిందంటే వాదం వచ్చింది. వారి మధ్య తీవ్రమైన వాదం వచ్చింది. వారి మధ్య వాదమే వచ్చింది కానీ భేదమేం రాలేదు. కొన్నిసార్లు మనకు కొన్ని విషయాలు, కొన్ని వ్యక్తులను బట్టి వాదాలు వస్తాయి, కానీ మన మధ్య భేదాలు రాకూడదు. వారి మధ్య వాదం వచ్చింది కానీ భేదం రాలేదు. అందుకే తర్వాత మళ్ళీ వారు కలుసుకోగలిగారు. భేదం వస్తే మళ్ళీ కలుసుకోలేం. వాదం వస్తే తర్వాత అయినా కలుసుకోవచ్చు, కానీ భేదం వస్తే ఏం చేయలేం, తర్వాత మనం కలుసుకోలేం. కాబట్టి బర్నబా ఏం చేశాడంటే జాన్ మార్కును వెంట పెట్టుకొని కుప్రకు వెళ్ళిపోయాడు. పౌలు ఏం చేశాడంటే శీలను వెంట పెట్టుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడి సంఘములను స్థిరపరుస్తూ ఆయన ముందుకెళ్ళిపోయాడు. ఇలాగా మొదటి సువార్త యాత్రలో ఒక్క టీమే కనపడుతుంది, కానీ రెండవ సువార్త యాత్రలో రెండు టీములు కనపడతా ఉన్నాయి. కానీ ఒక టీము మరొక టీము గురించి ఎక్కడ కూడా చెడ్డగా చెప్పలేదు. బర్నబా టీము పౌలు టీము గురించి చెడ్డగా చెప్పలేదు, పౌలు టీము బర్నబా టీమును గురించి కూడా చెడ్డగా చెప్పలేదు. వారు ఎవరిని గురించి చెప్పారంటే ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభుని గురించి చెప్పారు. అది వారు ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభుని గురించే చెప్పారు. కాబట్టి కొన్నిసార్లు మన మధ్య వాదాలు రావచ్చు, మన పరిచర్య వేరువేరుగా జరగవచ్చు, కానీ ఒకరిని గురించి ఒకరు మనం చెడ్డగా చెప్పుకునే వారం కాకుండా మన ప్రభువైన యేసు సువార్త మనం చెప్పే వారంగా ఉండాలి. ఇది పౌలు బర్నబా యొక్క పరిచర్య ద్వారా మనం నేర్చుకునే ఒక సత్యం. ఆ తర్వాత 16వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు దెర్బేకు లుస్త్రాకు వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఒక యవనస్తుడు ఉన్నాడు, అతని పేరే తిమోతి. అక్కడికి వెళ్తానే తిమోతిని గురించి అందరూ మంచి సాక్ష్యం చెబుతూ ఉన్నారు. తిమోతి యవనస్తుడే కానీ చాలా మంచి సాక్ష్యం కలిగిన వాడు అని ఎవరి నోట చూసిన తిమోతి మాట వినపడుతుంది. ఇక పౌలు గారు అక్కడ ఉన్న సంఘ పెద్దలతోనూ వారి తల్లిదండ్రులతోనూ పర్మిషన్ తీసుకొని తిమోతిని మాతో కూడా సేవలోకి పంపించండి, ఇతడు భవిష్యత్తులో ఒక గొప్ప సేవకుడుగా చేయబడతాడని పౌలు అప్పుడే దేవుని ఆత్మ ద్వారా గ్రహించి వారిని పర్మిషన్ అడిగి తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి నేడు సంఘాలలో దేవుని సేవకు వెళ్ళే యవనస్తులు కావాలి. ఎటువంటి వాళ్ళు కావాలి? మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు కావాలి. అది తిమోతి లాంటి మంచి సాక్ష్యం కలిగిన వారిని తప్పకుండా మనం ప్రోత్సహించాల్సిందే. తప్పకుండా మనం ఏం చేయాలి?
ప్రోత్సహించాల్సిందే. కాబట్టి ఆ మంచి సాక్ష్యం కలిగిన తిమోతిని ప్రోత్సహించి పౌలు వారి బృందంలో కలుపుకొని ఆయన ముందుకు తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులు పెద్దలు నిర్ణయించిన విధులను గైకొనుటకు వారిని అప్పగించింది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తా ఉన్నారు? పౌలు బృందం యెరూషలేములో పెద్దలు అపోస్తలులు నిర్ణయించిన విధులు మీరు గైకొనాలని సంఘాలకు చెబుతున్నారు. పౌలు పరిచర్య కాబట్టి పౌలు విధులు కాదు, బర్నబా పరిచర్య కాబట్టి బర్నబా విధులు కాదు. కొన్ని సంఘాలలో ఎట్లా జరుగుతున్నదంటే ఇది మా సంఘము మా విధులు, ఇది మా సంఘము మా నిధులు, విధులు మావే నిధులు మావే. అంటే మా ఇష్టం వచ్చినట్టు నిధులు చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు విధులు నిర్వహిస్తాం. అది కాదు బైబిల్ చెబుతున్నది. యెరూషలేములో ఉన్న అపోస్తలులు పెద్దలు ఏ విధంగా నిర్ణయించారో దాని మీరు గైకొనండి. ఎవరికి బుద్ధి పుట్టినట్టుగా వాళ్ళు చేయడం కాదు. ఇది పౌలు మినిస్ట్రీ కాదు, ఇది బర్నబా మినిస్ట్రీ కాదు. పౌలైనా బర్నబా అయినా ఎవరు? పరిచారకులే, ప్రభువు వాడుకునే ఒక పాత్రలే. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రియులారా. ఇది ఎవరి సంఘం అయితే వారి ఇష్టం వచ్చినట్టుగా చాలా స్థలాలలో మనం చూస్తాం ప్రియులారా. విధులు మేము చెప్పినట్టే నిధులు మేము చెప్పినట్టే అంటే కుదరదు. బైబిల్ ఏం చెబుతా ఉందో దాన్నే మనం చేయాలి. ఆనాడు యెరూషలేములో ఉన్న పెద్దలు అపోస్తలు ఏమి నిర్ణయించారో, సంఘానికి విధులు ఏమి నిర్ణయించారో వాటిని అనుసరించాలి అది చెప్పాడు. అందుకోసమే ఆనాడు అనుదినములు సంఘాలు ఏమవుతున్నాయంటే లెక్కకు విస్తరిస్తున్నాయి. లెక్కకు ఏమవుతున్నాయంటే విస్తరిస్తున్నాయి. ఎక్కడికి పోయినా ఒకే విధులు ఉన్నాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్క విధులు లేవు. మనం చూస్తే విధులైనా నిధులైనా ఒకే రకంగానే అక్కడ ఒక్కొక్క స్థలములో ఒక్కొక్క రకంగా మనకు కనపడవు ప్రియులారా. మనం చూడండి. ఆ తర్వాత మనం చూస్తే 6వ వచనంలో ఆసియాలో వాక్యం చెప్పాలని పౌలు బృందం నిలబడ్డారు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంట? ఆటంకపరిచాడు. సహజంగా సువార్త చెప్పకూడదని ఆటంకపరిచే వాళ్ళు ఎవరండి? సాతానుడు ఆటంకపరుస్తాడు, అన్ని జనులు ఆటంకపరుస్తారు. ఇక్కడ పరిశుద్ధాత్ముడి ఆటంకపరిచాడంట సువార్త చెప్పకూడదని. ఇదేంటయ్యా సువార్త చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు ఆటంకపరచడం ఏమిటిది? ఏమిటి కారణం ఏమిటి అంటే ఆసియాలో అందరు అపోస్తలులు అందరూ ఎక్కడున్నారు? ఆసియాలోనే ఉన్నారు. ఆసియా ఖండములోనే ఉన్నారు అపోస్తలులంతా. కానీ ఐరోపా ఖండంలో ఎవరూ లేరు, సువార్త చెప్పేవాళ్ళే లేరు. అందుకోసమే దేవుని ఆత్మ ఎందుకు అడ్డగించాడంటే ఇక్కడ సువార్త చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఐరోపా ఖండంలో సువార్త చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా లేరు అనే పరిశుద్ధాత్ముడు అక్కడ ఆటంకపరిచాడు. కొన్నిసార్లు ఉన్న చోటనే ఇద్దరు సువార్థికులు ఉన్న చోటనే ఈ బోధల కోసం మనం కొట్లాడుతూ ఉంటాం, కానీ లేని చోటికి మనం వెళ్ళాం. ఉన్న చోటనే నేనుంటా, ఏం నన్ను పెట్టుకోండి, మా వాళ్ళ తరపున నేను, మీ వాళ్ళ తరపున నీవు. ఒక పెళ్ళి నేను చేస్తావు, ఒక పెళ్ళి నువ్వు చేయి. ఒక ప్రసంగం నేను చేస్తావు, ఒక ప్రసంగం నువ్వు చేయి. ఒక గృహకూడికి నేను చేస్తావు, ఒక గృహకూడికి నువ్వు చేయి. చూడండి, ఇలాగ చాలా స్థలాలలో ఇటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. ఇలా కనపడతా ఉన్నాయి. అంటే ఉన్న చోటనే ఏం చేస్తూ ఉన్నారంటే కాంపిటీషన్. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడ ఆటంకపరుస్తూ ఉన్నాడు. పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆటంకం వస్తూ ఉంటే ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఏమిటి ఆటంకానికి కారణం అంటే ఆయనకు రాత్రి వేళ ఒక దర్శనం వచ్చింది. 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. రాత్రి వేళ ఒక దర్శనం వచ్చింది. మాసిదోనియా దేశస్థుడు నిలబడి, అయ్యా పౌలు గారు, మా దేశానికి వచ్చి మాకు సువార్త చెప్పయ్యా, మేము కూడా నమ్ముకుంటాం, మేము కూడా రక్షణ పొందుతాం, మేము కూడా నరకం తప్పించుకుంటాం, అయ్యా రాయా
ఒక అడుక్కునేవాడు గేటు దగ్గరకు వచ్చి ఎట్లా మొత్తుకుంటున్నాడో అలాగా ఒక అడుక్కునే వ్యక్తి ఏ విధంగా అడుగుతున్నాడో అలాగ అడుగుతున్నాడు. పౌలుకు అర్థమైంది ఎందుకు దేవుని ఆత్మను నాటంకపరుస్తున్నాడని అర్థమైంది. ఆయనకు దర్శనం అర్థమైపోయింది. ఇక రాత్రి వేళ దర్శనం వస్తే తెల్లారి ఏం చేస్తూ ఉన్నాడు, పౌలు ప్రయాణం కట్టాడు. ఐరోపాకు ఎలాగ వెళ్ళాడంటే పౌలు గారు దైవ దర్శనముతో వెళ్ళాడు. అంతే. ఐరోపాకు ఎలాగ వెళ్ళాడంటే దైవ దర్శనంతో వెళ్ళాడు. ఆ దైవ దర్శనంలో మొట్టమొదట ఫిలిప్పీకి వెళ్ళాడు. అక్కడ ముగ్గురు వ్యక్తులు, ఒకరు లూదియా, రెండవది ఒక అన్యురాలైన యవనస్తురాలు, మూడవది మనం చూస్తే ఒక రోమియుడైనటువంటి చెరసాల నాయకుడు. వీళ్ళ ముగ్గురు ప్రభువుని నమ్ముకున్నారు, వారి కుటుంబాలు ప్రభువుని నమ్ముకున్నాయి. అక్కడ ఫిలిప్పీలో సంఘం ఏర్పడినట్టుగా మనం చూస్తాం. అది 11 నుంచి 34 వరకు ఉన్న వాక్య భాగం. ఆ తర్వాత ఫిలిప్పీలో వారికి ఎదురైన పరిస్థితులు అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆ ఫిలిప్పీలో సంఘం ఏర్పడిన తర్వాత అక్కడ నుండి ఎక్కడికి వచ్చారంటే తెస్సలోనికకు వచ్చిరి అని 17వ అధ్యాయంలో మనం చూస్తాం. 17వ అధ్యాయం అక్కడ రాయబడింది. వారు అంపిపొలి అపోల్లోనియ పట్టణముల మీద వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి అంటే దైవ దర్శనమును బట్టి వచ్చారు. దేని బట్టి వచ్చారంటే దేవుని దర్శనం బట్టి వచ్చారు. ఫిలిప్పీకి వచ్చారు, అక్కడ సువార్త ప్రకటించబడింది, సంఘం ఏర్పరచబడింది. ఇప్పుడు అక్కడి నుండి ఎక్కడికి వచ్చారంటే తెస్సలోనికకు వచ్చారు. తెస్సలోనికలో ఏముందంటే అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేను. ఏముంది అక్కడ తెస్సలోనికలో? సమాజ మందిరం ఉంది కానీ సంఘము లేదు. గుర్తుపెట్టుకోండి, మందిరాలు వేరు, సంఘాలు వేరు. కొన్నిసార్లు ఈ మందిరాలు కట్టుకోవడము సంఘం అనుకుంటాం. కొన్నిసార్లు మేము సంఘం కట్టుకున్నాం. మందిరం కట్టుకోవడం వేరు, సంఘం కట్టడం వేరు. యూదుల సమాజ మందిరం ఉంది అక్కడ, కానీ ఏమి లేదు చెప్పండి, సంఘము లేదు. సమాజ మందిరం అది యూదుల మతానికి సంబంధించింది. అంటే ఏముంది అక్కడ? మతం ఉంది. మతం. ఈనాడు కూడా మతస్థులు కూడా మందిరాలు కట్టుకున్నారు. మతస్థులు కూడా ఏం కట్టుకున్నారు? మందిరాలు కట్టుకున్నామంటారు వాళ్ళు. చెప్పండి, మేము సంఘం కట్టుకున్నాము అంటారు. మందిరాలు కట్టుకునేమంటారంటే సంఘం కట్టుకున్నాం. అక్కడ ఏముందంటే మతం ఉంది. యూదుల మతం. ఆ యూదుల మతానికి సంబంధించి సునగోగులు అంటారు. యూదుల మతం ఉంది, యూదులకు మందిరం ఉంది. గుర్తుపెట్టుకోండి, సంఘము లేదు, యూదుల మతం ఉంది, యూదులకు మందిరం ఉంది. ఆ మందిరంలో ఏం చేస్తారు వాళ్ళు? ధర్మశాస్త్రాన్ని కూడా వాళ్ళు చదువుతారు, ధర్మశాస్త్రాన్ని వినిపిస్తారు. ధర్మశాస్త్రం కూడా ఉంది కానీ ఏమి లేదు, సంఘము లేదు. ధర్మశాస్త్రం కూడా ఉంది కానీ ఏమి లేదంటే సంఘము లేదు అక్కడ అని చూడండి. అలాగనే యూదులకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఎటువంటి వారుగా ఉన్నారని రాయబడిందంటే 4వ వచనంలో రాయబడింది, వారిలో కొందరు భక్తిపరులకు అన్నాడు. భక్తిపరులు ఉన్నారు కానీ సంఘము లేదు. భక్తి, మత సంబంధమైన భక్తి ఉంది కానీ సంఘము లేదు. అలాగనే మనం గమనిస్తే వారు ఏం చేస్తారంటే విశ్రాంతి దినాలు, అక్కడే చెప్పాడు. అక్కడ 3వ వచనంలో 3 విశ్రాంతి దినములు తర్కించుతుండేను. అంటే విశ్రాంతి దినములు అంటే వారికి ఆచారములు కూడా ఉన్నాయి. ప్రతి శనివారం వారికి విశ్రాంతి దినమును ఆచరించాలంటే వారికి ఆచారాలు కూడా ఉన్నాయి కానీ ఏమి లేదు, సంఘము లేదు. ఇంకా ఏం చెప్పాడు అక్కడ? 4వ వచనంలోనే చెప్తున్నాడు, చాలామంది ఘనత కలిగిన స్త్రీలు ఉన్నారంట. అంటే ఘనత పొందిన వారు కూడా ఉన్నారంటే గొప్పవారు ఉన్నారు, బాగా చదువుకున్న వారు ఉన్నారు, బాగా సంపాదించే వాళ్ళు ఉన్నారు, బాగా గౌరవంగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ.
కానీ ఏమి లేదు చెప్పండి, సంఘము లేదు తెస్సలోనికలో. మతం ఉంది, మందిరం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, భక్తి పరులు ఉన్నారు, విశ్రాంతి దిన ఆచారాలు ఉన్నాయి, ఘనత పొందిన వారు అంటే గొప్పవారుగా పిలువబడేవారు ఉన్నారు. కానీ అక్కడ సంఘము లేదు, సంఘము లేదు. ఈనాడు కూడా చాలా స్థలాలలో ఇటువంటి అనుభవాలు ఉన్నాయి, కానీ ఏమి లేవు, సంఘము లేదు. కాబట్టి తెస్సలోనిక యొక్క చరిత్ర అది, తెస్సలోనిక యొక్క చరిత్ర. సంఘము లేదు. ఆ సంఘము లేని స్థలానికి ఎవరు వచ్చారు? పౌలు వచ్చారు. సంఘము లేని స్థలానికి పౌలు వచ్చాడు. పౌలు బృందం వచ్చింది. వచ్చి అక్కడ 3 విశ్రాంతి దినములు వారితో ఏం చేస్తూ ఉన్నారంట? తర్కించుచుండెను. అంటే తర్కిస్తూ ఉన్నారు, యేసే క్రీస్తు అని. యూదులు ఏమనుకుంటున్నారంటే యేసు వేరు క్రీస్తు వేరు అనుకుంటున్నారు. ఈయన యేసే క్రీస్తు, నజరేయుడైన యేసే క్రీస్తు అని వారితో తర్కిస్తూ ఉన్నాడు. తర్కిస్తూ ఉంటే చాలామంది ఏం చేశారంట? అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరే. చాలామంది ఒప్పుకున్నారు, యేసే క్రీస్తు ఒప్పుకున్నారు. చాలామంది ఒప్పుకున్న వాళ్ళు ఏం చేశారంటే పౌలుతో కలుసుకున్నారు. ఒప్పుకోని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఒప్పుకోని వాళ్ళు ఏం చేస్తున్నారు? 5వ వచనం, అయితే యూదులు మత్సరపడి, ఒప్పుకోలేని వాళ్ళు ఏం పడుతున్నారు? మత్సరపడి పని బాటలు లేక తిరుగు కొందరు మనుషులను వెంట పెట్టుకొని గుంపు గూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు, యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకి తీసుకొని వచ్చుటకు యత్నము చేశారు. ఈ ఒప్పుకోని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు? మత్సరపడుతున్నారు. అంటే యేసు ప్రభును ప్రకటించే వారి మీద మత్సర, నమ్ముకునే వారి మీద మత్సర పడుతున్నారు. మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని, కొంతమందికి పని లేదు, పాట లేదు. బేకార్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు ఎక్కువ మంది తెస్సలోనికలో. బేకార్ ఇన్స్పెక్టర్లు అంటే తిని తిరిగే వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఇంట్లో పని చేయరు, బయట పని చేయరు. వాళ్ళ పని ఏంటంటే తినడము, తిరగడము. ఈ బేకార్ ఇన్స్పెక్టర్లు ఎక్కువగా ఉన్నారు తెస్సలోనిక పట్టణంలో. ఈ పని పాటలు లేని వాళ్ళను తీసుకొని ఏం చేస్తున్నారంట? వీళ్ళు వెంట పెట్టుకొని ఈ యూదులు గుంపు కూర్చి పట్టణం అంతా అల్లరి చేస్తూ ఉన్నారు. అల్లరి చేస్తూ ఉన్నారు. అల్లరి చేయొచ్చు. ఎక్కడికి వచ్చారంటే యాసోను ఇంటి మీద పడి. అంటే యాసోను కుటుంబం వీళ్ళని చేర్చుకుంది. ఈ సువార్తికులు ఈ బృందాన్ని చేర్చుకుంది. వారికి ఆశ్రయం ఇస్తున్నారు, వారికి ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళ ఇంటి మీద పడ్డారు. ఇక వీళ్ళను కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ సువార్త బంద్ అయిపోతుంది అని యాసోను ఇంటి మీద పడి దాడి చేశారు. అక్కడ దాడి చేశారు. మనం చూస్తే ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనపడనందున యాసోనును కొందరు సహోదరులను పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, ఈ పౌలు బృందం కనపడలేదు సువార్త చెప్పేవాళ్ళు. యాసోను ఇంటి వారు మాత్రం దొరికారు. వాళ్ళను ఈడ్చుకొని పోయారంట. ఈడ్చుకొని పోయారు సభ ఎదుటికి. భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? వీళ్ళు భూలోకాన్ని తలకిందులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు కొత్త మతాన్ని స్థాపించడానికి వచ్చినారు. వీళ్ళు మన యూదుల మతం ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది కదా, దానికంటే గొప్ప మతం అని క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి వచ్చారు. భూలోకాన్ని తలకిందులు చేస్తూ ఉన్నారు. వీళ్ళ తలలు తీసేయాలి ఎలాగైనా సరే అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులను వీరు చేర్చుకొని ఉన్నారు. కాబట్టి వీళ్ళని తప్పకుండా శిక్షించాలి. వీరందరూ యేసు అనే ఒక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధంగా నడుచుకొనుచున్నారని కేకలేశారు.
ఇప్పుడు మతం విషయం పక్కన పెట్టి మళ్ళీ చట్టం విషయం పోయినారు. మా మతానికి వ్యతిరేకం అనుకున్నారు ముందు, రెండవది చట్టానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు అన్నాడు. మతానికి వ్యతిరేకమైన పనులు అంటే మీరు మీ మతస్థులు మీరు చూసుకోండి అని చెప్తారన్నమాట. అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నారు, చట్టానికి వ్యతిరేకమైన పనులు అంటే అప్పుడు రోమన్ చట్ట ప్రకారంగా వారి మీద చర్యలు తీసుకుంటారన్నమాట. అది వాళ్ళు చెబుతున్నది. కైసరు చట్టమునకు వేరుగా మాకు వేరొక రాజు ఉన్నాడని, అంటే యేసు మా రాజు అని వాళ్ళు చెబుతా ఉన్నారు. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అని. రోమీలు శిక్షించాలంటే రోమన్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా వాళ్ళు ఏదైనా చేసినట్టుగా ఉండాలి. అందుకే వాళ్ళు ఆ విషయాలు అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు, ఆ విషయాలు అక్కడ ప్రస్తావిస్తున్నారు. కాబట్టి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకున్న వారిని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణ అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను నొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. అంటే ఇక్కడ యేసు ప్రభును వాళ్ళు అంగీకరించేటప్పుడు ఎంత ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ కొంతమంది ప్రభువును అంగీకరించేటప్పటికీ పరిస్థితులు ఎలాగున్నాయి. తిడుతున్నారు, కొడుతున్నారు, సభ ఎదుటికి వెళ్ళి వాళ్ళు నిలవబెడతా ఉన్నారు. చాలా అవమానకరంగా, చాలా బాధకరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఆ ప్రతికూలమైన పరిస్థితులలోనే వారు ప్రభు అయిన యేసును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లోనే ప్రభు అయిన యేసును సొంత రక్షకునిగా వాళ్ళు అంగీకరించారు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, తెస్సలోనిక వాళ్ళు ప్రభువుని నమ్ముకునే సమయంలో ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా వారు ప్రభు అయిన యేసును సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఈ రాత్రి వేళ నీకు ఎన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రతికూలమైన పరిస్థితుల్లో వారు ప్రభు అయిన యేసును అంగీకరించారు. ఈ రాత్రి వేళ నీకు ఎన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, అయినా నువ్వు ప్రభు అయిన యేసును అంగీకరించడం లేదు. ఈనాడు ఎన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయో తెలుసా? చూడండి, బైబిల్లో సామెతల గ్రంథం ఓసారి రండి. సామెతల గ్రంథానికి ఎటువంటి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12 నుంచి 14 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. అయ్యో, ఉపదేశం నేనెట్లు త్రోసివేసి తిని, అంటే అనుకూలమైన పరిస్థితులు, అంటే ఉపదేశం చెప్పే వాళ్ళు ఉన్నారు, ఉపదేశం చేసే వాళ్ళు ఉన్నారు. ఈ మీటింగులు కూడా పెట్టింది ఎందుకోసం చెప్పండి? ఈ మీటింగులు తర్వాత మీకు ఈటింగు పనికి ఆహార పథకం మాదిరి పెట్టారు కదా. మంచి బోధ చెప్పిస్తున్నారు, భోజనం కూడా పెట్టిస్తున్నారు. ఎందుకు ఇవన్నీ ఏర్పాటు చేసేది ఏమి? సంఘానికి తిని అరకనా? ఎక్కువై కాదు, కొంతమంది అయినా మార్పు పొందాలన్న ఉద్దేశంతోనే, కొంతమంది అయినా ప్రభువుని నమ్ముకోవాలన్న ఉద్దేశంతోనే, అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రభు ఆజ్ఞాపిస్తుండగా అందరూ మారు మనసు పొందాలన్న ఉద్దేశంతోనే. అయితే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంట 12వ వచనంలో, అయ్యో ఉపదేశం నేనెట్లు త్రోసివేసి తిని. ఉపదేశాన్ని ఏం చేస్తున్నారు? ఉపదేశాన్ని త్రోసివేస్తున్నారు. ఉపదేశాలు వింటున్నారు, ఆ ఉపదేశాన్ని ఏం చేస్తున్నారంటే త్రోసివేస్తున్నారు. చూడండి, అనుకూలమైన పరిస్థితులు ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? త్రోసివేస్తున్నారు. ఆనాడు ప్రతికూలమైన పరిస్థితులు ఉంటే ఉపదేశాన్ని అంగీకరించారు. ఇక రెండవదిగా ఏం చెప్పాడు? నా హృదయపు గద్దింపు నేనెట్లు తృణీకరించాను. హృదయాన్ని
దేవుని ఆత్మ గద్దిస్తున్నాడు. పాపముని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి దేవుని ఆత్మ గద్దిస్తూ ఉంటే తృణీకరిస్తున్నాడు. పో గద్దించినావు కానీ నువ్వు పాపివి, నీ పాపముల కోసం యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, నీ పాపాలు ఒప్పుకో అని గద్దింపు జరుగుతూ ఉంటే ఆ గద్దింపుని ఏం చేస్తున్నారు? తృణీకరించారు. కానీ ఆనాడు ఆ గద్దింపుకు వాళ్ళు ఏమయ్యారంటే లోబడ్డారు. ప్రతికూలమైన పరిస్థితుల్లో లోబడ్డాడు. నీకు అనుకూలమైన పరిస్థితుల్లో నువ్వేం చేస్తున్నావు? తృణీకరిస్తున్నావు. ఇంకేం చెప్తున్నాడు తర్వాత చూడండి. నా బోధకుల మాట నేను వినకపోతేనే. బోధకులు ఉన్నారు, బోధలు చెప్తున్నారు, వ్యక్తిగతంగా బోధకులు చెబుతున్నారు, కుటుంబాలు దర్శించి చెబుతున్నారు, ఇలాగ మీటింగులు పెట్టి చెబుతున్నారు, మందిరాలలో చెబుతున్నా కూడా ఏం చేయడం లేదంట. మంచి బోధలు ఉన్నాయి, మంచి బోధకులు ఉన్నారు కానీ వినడం లేదు. ఎందుకు బాబు నీకు 2 చెవులు ఉన్నాయంటే ఒక చెవులో విని ఒక చెవులో విడిచిపెట్టడానికి అన్నాడంట. కానీ ఆనాడు బోధకులు లేరు వాళ్లకు. ఇక ఆ బోధకులు ఎంతో కాలం వాళ్ళ మధ్య ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ బోధన మేము నిర్లక్ష్యం చేయకూడదు అని వారు బోధన విన్నారు. వీళ్ళేం చేయలేదంట, వినకపోతేనే, నా బోధకుల మాట నేను వినకపోతేనే అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదు. చెవి ఒగ్గినట్టు నటిస్తూ ఉన్నారు కొంతమంది, కానీ చెవి ఒగ్గలేదు. కొంతమంది విన్నట్టే ఉంటారు, చెప్పండి అన్న అంటారు, విన్నట్టే ఉంటారు, కానీ చెవి మాత్రం ఎక్కడో ఉంటుంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మనిషి మాత్రమే ఉంటారు కానీ వాక్యం మాత్రం వారి జీవితంలో ఉండదు, పని చేయదు. అదే చెప్తున్నాడు అక్కడ. నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదు. వాళ్ళు ఎంత చెబుతా ఉన్నా చెవిటోన్ దగ్గర శంకు ఊదినట్టుగానే ఉంది కానీ అది పని చేయలేదు. చూడండి, ఆనాడు వారు ఉపదేశకులకు ఏమైపోయారండి? పౌలు బృందం ఉపదేశం చేస్తుంటే దానికి చెవి యొగ్గారు. అడుక్కునేవాడు ఆకలితో ఎట్లా ఉన్నారో అట్లా ఆకలితో ఉన్నారయ్యా అక్కడ తెస్సలోనికలో. అది అనావృష్టి, ఇది అతివృష్టి అయిపోయింది, ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎక్కువైపోయి ఏం చేస్తున్నారు? వినటం లేదు. ఇప్పుడు పరిస్థితులు ఎట్టున్నాయంటే పందుల ముందర ముత్యాలు జల్లినట్టుగా ఉన్నాయి పరిస్థితులు. పందికి విలువ లేదు ముత్యాలంటే దానికి. ఈనాడు దేవుని వాక్యం అంటే చాలామందికి కూడా ఏమి లేకుండా పోయింది. చెవి యొగ్గలేదు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నేను సమాజ సంఘముల మధ్య ఉండినాను. సంఘాల మధ్య ఉన్నాం. అప్పుడు ఏం లేవండి, తెస్సలోనికలు ఏమి లేవు, సంఘము లేదు. మతం ఉంది, మందిరం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, ఆచారాలు ఉన్నాయి, సంఘము లేదు. ఈనాడు మనకి ఇక్కడ సంఘం ఉంది. సమాజ సంఘముల మధ్య నేను ఉండినను, ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనొచ్చు మూలుగుచుందువు అన్నాడు. చూసారా, ఈనాడు జీవం కలిగిన దేవుని సంఘం, మహిమ కలిగిన దేవుని సంఘం, దేవుడు స్వరక్తమిచ్చిన సంఘం మన మధ్య ఉండి ఆ సంఘము ఏర్పాటు చేయబడిన కూడికలకు మనం వస్తూ ఇంకా దౌష్ట్యములోనే ఉన్నామా, పాపములోనే ఉన్నామా? సమాజ సంఘముల మధ్య ఉండి కూడా ఏం చేయలేదంట? ప్రభువుని నమ్ముకోలేదు. ఎన్ని అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడున్నాయి, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు అప్పుడున్నాయి. తెస్సలోనిక వారికి అన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉంటే సంతరావురులకు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రతికూలమైన పరిస్థితుల్లో తమ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని నమ్ముకున్నారు, వారు రక్షణ పొందుకున్నారు. కానీ
సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని చెప్పుకొనుచు మూలుగుచూనుందువు. ఎక్కడ మూలుగులు? ఎక్కడ వినపడుతున్నాయి మూలుగులు తెలుసా? పాతాళానికి వెళ్ళిపోయారు. పాతాళములో మూలుగులు, పాతాళములో కేకలు. అంతే కదమ్మా. అనుకూలమైన పరిస్థితులు ఉన్న ప్రభుని నమ్ముకోకుండా, పాపాలు ఒప్పుకోకుండా, పాపిగానే పుట్టి పాపిగానే జీవించి పాపములోనే పొర్లి పాపములోనే చనిపోతే పాతాళములో మూలుగు, పాతాళములో కేకలు. ఎక్కడికి వెళ్ళిపోయారు? చివరకు పాతాళానికి వెళ్ళిపోయారు. పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత గుర్తుకొస్తుంది కొంతమందికి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో కూడా ధనవంతునికి ఎప్పుడు ప్రార్థన గుర్తుకొచ్చింది చెప్పండి? పాతాళములో అగ్ని జ్వాలల చేత కాల్చబడతా ఉన్నప్పుడు, ఓ తండ్రివైన అబ్రహామా, ఆ లాజర్ను పంపించి వారి చిటికెన వేలుతో నాకు నీళ్లు పోయించయ్యా. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు వాడు? పాతాళములో ప్రార్థన చేస్తున్నాడు. బతికున్నప్పుడు ప్రార్థన లేడు. ఇప్పుడు బతికుండగానే మనం చెప్తా ఉన్నాం, అయ్యా ప్రార్థనకు రండి అయ్యా, యేసు ప్రభుని నమ్ముకోండి అయ్యా, పాపాలు ఒప్పుకోండి అయ్యా, రక్షణ పొందండి అయ్యా అంటే తృణీకరించినారు. చెవి యొగ్గలేదు, లెక్కలేనితనం అయిపోయింది. అన్ని అనుకూలమైన పరిస్థితులను తృణీకరించారు. చనిపోయిన తర్వాత పాతాళంలో ఏం చేస్తారు? ప్రార్థన చేస్తామంటే అప్పుడు అబ్రహాం ఏమంటాడు? నా కుమారుడా, ఒకడు అక్కడ నుండి ఇక్కడికి రావడానికి వెళ్ళలేదు, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. అమ్మా, అయ్యా, నువ్వు బ్రతికుండంగానే నీ పాపాలు ఒప్పుకోవాలి. చచ్చిపోయిన తర్వాత నేను పాపాలు ఒప్పుకుందాలే అనుకోవద్దు. చచ్చిపోయిన తర్వాత నీ పాపాలు ఒప్పుకోవడానికి, నువ్వు ప్రార్థన చేయడానికి అవన్నీ లెక్కలేకి రావు. ఇక్కడ నుండి అక్కడికి రావడానికి వెళ్ళలేదు, అక్కడ నుండి ఇక్కడికి రావడానికి వెళ్ళలేదు, నువ్వు ఆ పాతాళములోనే కాలాలి. అది అబ్రహాము చెప్పాడు. అప్పుడు వాడు ఇంకొక ప్రార్థన చేశాడు. మొదటి ప్రార్థన అయిపోయింది, రెండవ ప్రార్థన చేశాడు. రెండవ ప్రార్థన ఏంది తెలుసా? ఓ తండ్రివైన అబ్రహామా, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళు నాలాగనే చండాలమైన వాళ్ళు బాగా తిని తాగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకోలేదు, పాప క్షమాపణ పొందలేదు. వాళ్ళు గ్యారెంటీగా నా దగ్గరికి వస్తారు. వాళ్ళు నాకు తెలుసు. అంతే కదా. మన అన్నదమ్ముల సంగతి దేవుడికి తెలుసు, మనకే తెలుసు. మన అక్క చెల్లెల సంగతి దేవుడికి తెలుసు, మనకే తెలుసు. మన ఇంట్లో వాళ్ళ సంగతి దేవుడికి తెలుసు, మనకే తెలుసు. మన ఊరళ్ళ సంగతి దేవుడికి తెలుసు, మనకే తెలుసు. వాడు చెప్తున్నాడు, తప్పకుండా వాళ్ళు ఇక్కడికే వస్తారు. కాబట్టి నా దగ్గర కంటే పంపిస్తే పంపించకపోతేవయ్యా, వాళ్ళ దగ్గర కన్నా పంపించయ్యా, వాళ్ళ దగ్గర కన్నా పంపించి లాజరును అంటున్నాడు. అంటే పరదేశం నుంచి పాతాళానికి పంపించకపోయినా పర్వాలేదు, పరదేశం నుంచి భూలోకానికి పంపించమని చెప్తున్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? నా కుమారుడా, ఒకడు ఇక్కడ నుండి వెళ్ళి వారికి సువార్త చెప్పవలసిన అవసరం లేదు. అక్కడ మోషే ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వారు చెప్పినటువంటి ఆ మాటలు విని పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందితే వాడు పాతాళానికి రాడు. పాతాళం విలువ ఎప్పుడు చేస్తుందంటే తెలుస్తుందంటే చచ్చిన తర్వాత తెలుస్తుంది. చచ్చిన తర్వాత తెలుస్తుంది, అంతవరకు తెలియదు. చచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ సువార్త మీటింగులు పెట్టి ఎంతో ఖర్చు పెట్టి ఇక్కడ ఏర్పాటు చేసి, అయ్యా రండి అయ్యా, కూర్చోండి అయ్యా, సువార్త వినండి అయ్యా, యేసుప్రభుని నమ్ముకోండి అయ్యా, నరకం తప్పించుకోండి అయ్యా.
అని ఎంతో భారముతో వేదనతో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తే సువార్త వింటున్నాం, విశ్వసించడం లేదు, పాపాలు ఒప్పుకోవడం లేదు, క్షమాపణ పొందడం లేదు. వస్తున్నాం పోతున్నాం, నువ్వు మరణిస్తే ఏమిటి నీ పరిస్థితి? ప్రతికూలమైన పరిస్థితులలో తెస్సలోనిక వాళ్ళు ఏం చేశారు? గొప్ప ఉపద్రవంలో వాక్యమును అంగీకరించారు, యేసు ప్రభుని అంగీకరించారు. నీకు ఇన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నా కూడా ఇంకా యేసు ప్రభుని నమ్ముకోలేదా? యేసు ప్రభుని నమ్ముకోలేదా? నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు ఇన్ని అనుకూలమైన పరిస్థితులు ఇచ్చాడు. సంఘము మీ మధ్య ఉంది, బోధకులు మీ మధ్య ఉన్నారు, దేవుని వాక్యం మీ మధ్య ఉన్నది. ఇవి ఏమీ లేవు, వారికి అన్నీ ప్రతికూలమైదే. యేసుప్రభు నమ్ముకుంటే తిడుతున్నారు, కొడుతున్నారు, జైల్లో పడేస్తున్నారు. అయినా కూడా మేము యేసుప్రభునే నమ్ముకుంటాం, మేము పాపాలు ఒప్పుకుంటాం, క్షమాపణ పొందుతాం. మమ్మల్ని నరకం తప్పించేవాడు, పరలోకం చేర్చేవాడు యేసుప్రభువే. మాకు యేసుప్రభు కావాలి. ప్రతికూలమైన పరిస్థితుల్లో తెస్సలోనిక సంఘం యేసుప్రభుని నమ్ముకున్నారు, తెస్సలోనిక పట్టణస్థులు. అందుకే అక్కడ సంఘం ఏర్పడింది. నీకు ఇన్ని అనుకూలమైన పరిస్థితులు దేవుడిచ్చినా కూడా నువ్వు యేసుప్రభుని నమ్ముకోకుండా పాపిగానే పుట్టి పాపిగానే జీవించి పాపిగానే మరణిస్తే పాతాళం తప్పదు. నువ్వు అక్కడికి వెళ్ళి ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకేమి లేదు, జవాబు లేదు. ఈ మాటలు చెబుతున్నా నేను కూడా ఒకప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నవాని కాదు. మా చిన్నతనంలో మా తండ్రిగాడు తిరుమలకు తీసుకెళ్ళేవారు మమ్మల్ని. చిన్నప్పుడే కింద నుంచి పైకి నడిపించేవాడు, పైకి తీసుకెళ్ళి గుండు కొట్టించేవాడు, అహోబిలానికి తీసుకెళ్ళేవాడు, గండికి తీసుకెళ్ళేవాడు. మా అమ్మ అయితే దర్గాల చుట్టూ తిప్పేది. నా మొలతాటికి ఎప్పుడు తాయితలు ఉండేవి. చిన్న వయసులోనే అన్ని చెడ్డ అలవాట్లు నేర్చుకున్నా. చదువుకుంటున్న దినాల్లోనే సిగరెట్లు తాగేది నేర్చుకున్నా, బ్రాందీ తాగేది నేర్చుకున్నా, పాన్పరాగులు నమిలేది నేర్చుకున్నా, నాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కొట్టేది నేర్చుకున్నా. చివరకు నాకు చదువు చెప్పిన ప్రిన్సిపల్ని కొట్టడానికి వెళ్ళాను. కాలేజీ నుండి సస్పెండ్ అయినాను. ఒక రాడికల్స్ కేసులో అరెస్ట్ అయ్యాను. డిగ్రీ అయిన తర్వాత ఎల్ఎల్బి చేరి గొప్ప అడ్వకేట్ కావాలనుకున్నవాడిని. జీవితంలో శాంతి లేక, సంతోషం లేక, నెమ్మది లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడిని. ప్రతికూలమైన పరిస్థితులు నా జీవితంలో దాపరించాయి. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడిని. అయితే ఈ సువార్తనే నేను విన్నాను, ఈ సువార్తే నేను విన్నాను. నా జీవితం, నా యవ్వన కాలం అంతా ఒక ప్రతికూలమైన పరిస్థితి. ఈ సువార్త నేను విన్నాను. యేసు ప్రభువారు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. నా జీవితం మారాలని నా కోరిక ఉంది, కానీ మారడానికి నాకు చేత కాలేదు. మారాలని కోరిక ఉంది, మారడానికి చేత కాలేదు. కుక్క తోక వంకరే కదా, కుక్క తన తోక తను వంకర చక్క చేసుకోగలుగుతుందా? చేసుకోలేదు. చిరుతపులి తన మచ్చలు తీసేసుకోగలుగుతుందా? తీసేసుకోలేదు. అలాగనే నా బ్రతుకుని నేను సరి చేసుకోలేకపోయాను. ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడిని. ఆత్మహత్య కూడా చాలా దూర ప్రాంతానికి వెళ్ళి చేసుకోవాలి. దగ్గరలో చేసుకుంటే నా మరణాన్ని చూసి నా తల్లిదండ్రులు తట్టుకోలేరు. నేను ఒక్కనే కొడుకును, నాకు అక్కగారు ఇద్దరు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడిని ఈ రక్షణ సువార్త, ఈ ప్రేమ సువార్త విన్నాను. సర్వలోక పాప పరిహారార్థమై యేసుక్రీస్తు శిలువలో బలయ్యాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే ఎంత ఘోరమైన పాపినైనా ఆయన క్షమిస్తాడు, ఎంత ఘోరమైన పాపులనైనా ఆయన మారుస్తాడు. విన్నాను. ఒక చిన్న ప్రార్థన చేశాను అంతే. కింద నుంచి పైకి తిరుమలకు నడిచాము, అహోబిలము నడిచాము, గండికి నడిచాము, దర్గాల చుట్టూ తిరిగాము, ఎన్నో టెంకాయలు కొట్టించుకున్నాము, ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాం. మా గుణం మారలేదు, మా బతుకు మారలేదు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా
పాపినని నేను ఒప్పుకున్నాను. బైబిల్లో చెప్పబడింది కదా, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరచును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచు. ఆ వాక్యము నా జీవితంలో నెరవేర్చబడింది. ఆ నమ్మదగిన దేవుడు నా పాపాలు నేను ఎప్పుడైతే ఒప్పుకున్నానో నా పాపాలు క్షమించాడు. ఏ సిగరెట్నైతే నేను ప్రేమించేవానో దాని వాసన నాకు అసహ్యం. పాన్పరాగులైతే ముఖం కడుక్కోకుండా నమిలేవాని మీకు తెలుసో లేదు, దాని వాసన. బ్రాందీ విస్కీలు అయితే అందరు రాత్రి తగులుతున్న పగులు కూడా తాగేవాడిని, దాని వాసన. నేను మాట్లాడితే చాలా బూతులు మాట్లాడేవాడిని. మాటలు మార్పు, చూపులు మార్పు, ఆలోచనలు మార్పు, అలవాట్లు మార్పు. ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము కొత్తవాయను. నేను కూడా నా ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభువుని నమ్ముకున్నా. ప్రభు నా పాపాలు క్షమించాడు. నా సహోదరుడా, సహోదరి, ఈ లోకం విడిస్తేనే పరలోకంలో ఉంటాన్న నిరీక్షణ నాకుంది. ఈ నిరీక్షణ నీకుందా? నీకు ఎన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. నీ తల్లిదండ్రులు, నీ అక్కచెల్లెళ్ళు, నీ అన్నదమ్ములు, నీ సంఘం నీకు ఇలాగ వాక్యం చెప్పించే ఎన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. నువ్వు ప్రభువుని నమ్ముకోకుండా అలాగనే పాపిగానే పుట్టి, పాపిగానే జీవించి, పాపిగానే మరణిస్తావా? పాతాళానికి వెళ్ళిపోతావా? వద్దు సోదరుడా, వద్దు సోదరి. ఈ రాత్రి వేళ ప్రభు దగ్గరికి రా, పాపాలు ఒప్పుకో. ఆ నమ్మదగిన దేవుడు నిన్ను క్షమిస్తాడు. పాపాత్మలు పరిశుద్ధులుగా మార్చే దేవుడు, భక్తిహీనులు భక్తులుగా మార్చే దేవుడు, అనీతిమంతులను నీతిమంతులుగా మార్చే దేవుడు, పాతాళానికి వెళ్ళే వారిని పరలోకం చేర్చే దేవుడు. యేసు లేకుండానే వచ్చి యేసు లేకుండానే వెళ్ళొద్దు. యేసు ప్రభుని నమ్ముకోనండి. తెసలోనికలో ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభువుని నమ్ముకోవటం ద్వారా సంఘం ఏర్పడింది. నీకు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్న ప్రభువుని నమ్ముకోకపోతే నీకంటే దౌర్భాగ్యుడు, దౌర్భాగ్యురాలు ప్రపంచంలో ఎవరు ఉండరు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. బహుశా రేపు రాత్రికి మనం ఉండలేకపోవచ్చు. ఇదే మనకు ముగింపు రాత్రి కావచ్చేమో, ముగింపు రాత్రి కావచ్చు. కాబట్టి ఈ రాత్రి వేళ ప్రభువుని నమ్ముకొని, పాపాలు ఒప్పుకొని, దేవుడు నీకు అన్ని అనుకూలతలు ఇచ్చాడు. నువ్వు ప్రభువుని నమ్ముకోవాలి, పాపాలు ఒప్పుకొని, నరకం తప్పించుకొని పరలోకం చేరాలని. దేవుడిచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాను. దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకో. దేవుడిచ్చిన అవకాశాన్ని ఆ రోజు తెసలోనిక సంఘస్థులు ఉపయోగించుకున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే నీకంటే దౌర్భాగ్యుడు ప్రపంచంలో, దౌర్భాగ్యురాలు ఎవరు కూడా ఉండరు. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకొని పాపక్షమాపణ పొందుకొని పరలోకం చేరండి. నిత్య నరకాన్ని తప్పించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, తెసలోనికలో సంఘం ఏ విధంగా ఏర్పడిందో మేము మొదట జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభు అయిన యేసును అంగీకరించిన వారని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈనాడు అనుకూలమైన పరిస్థితులు అనేక మందికి ఉన్నా యేసు ప్రభువుని నమ్ముకోకుండా జీవిస్తున్నారు. ప్రభువా, ఈ రాత్రి మీరు వారితో మాట్లాడండి, వారితో మాట్లాడండి. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పించండి. కొంతమంది అయినా పాపాలు ఒప్పుకొని రక్షణ పొందుకొని పరలోకం చేరునట్లు, నరకం తప్పించుకున్నట్లు సహాయం చేయండి. తిరిగి మీ దాసులు మాట్లాడుతుండగా బలపరిచి వాడుకోండి. యేసు ప్రభు పేరిట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.